హాయ్ అందరికీ. నాకు ఆస్ట్రేలియాలో తులసి ప్లాంట్ అయితే ఈజీగా దొరకలేదు. చాలా రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాను. అయితే అప్పుడే తెలిసిన బ్రదర్ వాళ్ళ హోమ్లో ఎక్స్ట్రా ఉంటే ఇచ్చారనమాట. చూడండి, ఇదైతే కరేపాకుతో పాటు ఉంది. ఇందులో అయితే ఫస్ట్ కరేపాకే వేశారంట, బట్ విత్తనాలు పడి కరేపాకుతో పాటు ఈ తులసి కూడా వచ్చింది. డబల్ ధమాకా మనకి. అండ్ ఈ కృష్ణ తులసి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఈ కృష్ణ తులసి ఆకులైతే పర్పుల్ కలర్లో ఉంటుంది, వాటి స్టెమ్ కూడా. ఈ కలర్తోనే దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇది వచ్చి విష్ణుకి ఇంకా కృష్ణుడికి చాలా ఇష్టము. తులసిలో మనకైతే పాపులర్గా కృష్ణ తులసి, రామ తులసి అండ్ వన తులసి ఈ మూడు ఉంటాయన్నమాట. ఈ రామ తులసి ఏమో స్టెమ్స్ ఏమో చాలా డార్క్ గ్రీన్లో ఉంటాయి, వన తులసి ఏమో లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇంకా ఒక బుష్ లాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ కృష్ణ తులసిని అయితే ఈజీగా గుర్తుపట్టచ్చు. ఆకులు పర్పుల్ కలర్లో ఉంటే మాత్రం అది కృష్ణ తులసి అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.